ధన్య గారు హాయ్. హాయ్, ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను ఓకే. ఇప్పటి వరకు. అంటే కెరీర్ స్టార్ట్ చేసి ఒక 15 ఇయర్స్ అవుతుంది అంతే కదా? 13, 7th 14. సెన్స్. సో అంటే మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు అటు అన్ని లాంగ్వేజెస్లో కూడా. బట్ అంటే యాజ్ ఎ పర్సనల్గా మీకు మీరు అనుకున్నట్టు నాకు ఇంకా 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 మంచి బ్రేక్ రావాలి, నేను ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి, మిగతా కొంతమందితో కంపేర్ చేసుకుంటే ఇంకెక్కడైనా కొంచెం బ్యాక్ ఉన్నానేమో అని అనుకుంటున్నారా? అదేమైనా థింక్ చేసి? స్టార్టింగ్లో ఆల్మోస్ట్ చాలా కంపారిజన్స్, చాలా లోగా ఫీల్ అయ్యేదాన్ని, ఎందుకు ఎందుకు అని. బట్ మనం మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎప్పుడూ బ్లేమ్ చేయలేమండి. అది మేము మనకి పెట్టుకున్న కొన్ని రిస్ట్రిక్షన్స్ కానీ, కొన్ని బౌండరీస్ కానీ, మేబీ కొన్ని నా మిస్టేక్స్ కూడా అయి ఉండొచ్చు. చాలా చాలా రాంగ్ చాయిసెస్, తెలీదు నాకు అది ఏంటి అని. బట్ ద హోల్ బ్లేమ్ గోస్ టు మీ. అంటే బ్లేమ్ కాదు. ఇప్పుడు నేను కొన్ని ఐ కమ్ విత్ మై ఓన్ రిస్ట్రిక్షన్స్. మేబీ కొన్నిసార్లు ఎక్కువ గ్లామరస్ రోల్స్, గ్లామరస్ ఆపర్చునిటీస్ వచ్చేవి, అది వద్దనుకున్నాను. ఆ టైంకి సరిగా అనిపించలేదు. మేబీ ఎక్స్ట్రీమ్ ఇంటిమెసీ సీన్స్ కొన్ని రోల్స్ వచ్చాయి, అది కూడా వద్దనుకున్నాను. సో ఇలాంటి నా మీద నేను పెట్టుకున్న రిస్ట్రిక్షన్స్ వల్ల కొన్ని ఆపర్చునిటీస్ పోయింది. బట్ ఇట్స్ ఓకే అనుకున్నాను. ఫర్ మీ మై సక్సెస్ ఇస్, అదే ఆ రోజు చెప్పాను, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి పెరిగి, ఒక బ్యాంకర్ ఫాదర్, ఒక హౌస్ వైఫ్ మదర్, ఒక ట్రెడిషనల్ చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి నేను ఫైట్ చేసుకొని సినిమాలు చేయాలి, నాకు యాక్టింగ్ మీద ప్యాషన్ ఉందని చాలా చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి చిన్న క్యారెక్టర్స్ చేస్తూ నన్ను చాలా సినిమాల్లో చూసి నాకు హీరోయిన్ ఛాన్సెస్ ఇచ్చి ఈరోజు ఇక్కడ ఈ పోస్టర్లో ఉన్నానంటే నాకు అది సక్సెస్ అని. అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు నేను ఇప్పటి వరకు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాను అని అన్నారు. బట్ ఇప్పుడు ట్రైలర్ చూస్తే వాటికి ఫుల్ స్టాప్ పెట్టేసారు అనిపిస్తుంది. చాలా మాస్గా, చేతిలో స్మోక్. నాకు ఓకే, ఇది స్క్రిప్ట్కి ఇది ఖచ్చితంగా అవసరం రా అని అనుకునే ఒక ఇంతలో నేను చేస్తా. ఇట్ అబ్సల్యూట్లీ డిమాండ్స్. ఇప్పుడు ఆ క్యారెక్టర్ కాంట్రాస్ట్ ఉంది కదా, ఆ చీర కట్టుకున్న ఒక పాస్ట్ జన్మలో ఉన్న ఒక లుక్కి ఈ అమ్మాయికి మీకు ఏదో స్ట్రాంగ్గా ఒక కాంట్రాస్ట్ కనిపించాలి అంటే డైరెక్టర్ ఒక విజన్ పెట్టుకొని ఉంటాడు. సో అది చేశాను అంతే. అంటే 2 క్యారెక్టర్స్. అంటే ఇక్కడ మాకు ట్రైలర్ చూసి అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న జన్మలో అబ్బాయి మీ వెంటబడుతుంటే వద్దంటున్నారు, బట్ ఆ జన్మలో మీరే ఆయన్ని ప్రేమిస్తున్నట్టయితే అర్థమవుతుంది కదా. సో చాలా ఈ 2 వేరియేషన్స్ చాలా డిఫికల్ట్. సో ఎలాగా ఏంటి? అది నాకు పెద్ద గిఫ్ట్. నన్ను ఎవరు ఒకటే లెన్స్లో, ఏ డైరెక్టర్ కూడా ఈ అమ్మాయి ఇలా చేసిందా సో 10 సినిమాలు ఇలానే చేపిద్దామని ఎవ్వరు అనుకోలేదు. ఇంతకుముందు నేను చేసిన బాపు సినిమా కానీ, హత్య కానీ, ఫస్ట్ సినిమా సీతమ్మ వాకిట్ల సిరిమల్లె చెట్టు నుంచి, నేను శైలజ నుంచి, ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్ అండి. సో నన్ను ఓన్లీ వన్ క్యారెక్టర్లో చూస్తూ అలా స్టీరియోటైప్ ఏ డైరెక్టర్ కూడా చేయలేదు. సో అమ్మాయిలో ఏదో పొటెన్షియల్ ఉంది, అది మనం యూజ్ చేసుకోవాలి అని, అది ట్యాప్ చేసుకోవాలి అని అనుకున్న చాలా డైరెక్టర్స్కి థ్యాంక్స్. సో ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. దేవన్ గారు సార్, అంటే November 7th రిలీజ్ అవుతుంది. సో అదే రోజు ఆల్రెడీ వేరే 2 మూవీస్ ఉన్నాయి, గర్ల్ ఫ్రెండ్ అని, వేరే సినిమా అని. సో అంటే ఏంటి, ఏ ధైర్యంతో, కొంచెం వాటి కాంపిటీషనా, ఏ ధైర్యంతో వేస్తున్నారు వాటి మీద? సార్ మా ధైర్యం ఆడియన్సే సార్. ఆడియన్స్ సినిమా బాగుంటే ఎంత పెద్ద సినిమానా, ఎంత చిన్న సినిమానా, ఎన్ని సినిమాలు లాంచ్ అవుతున్నాయి అనేది దే డోంట్ కేర్ అండి. అన్నిటినీ బాగా ఆదరిస్తారు, బాగా సపోర్ట్ చేస్తారు. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే నాకంటే ఇవాళ స్టోరీ రైటర్, ఫార్మాట్ జడ్జ్, ఎన్సైక్లోపీడియా ఆఫ్ కృష్ణలీల మా ఆయన టైం మాకు ఇచ్చి మాతో సపోర్ట్ చేస్తా, ఆయన సపోర్ట్ వల్ల మేము ఈరోజు ఇంత కాంపిటీషన్లో కూడా November 7th మేము రాగలుగుతున్నాం అండి. ఎలా అంటే సార్, ఎందుకు సార్ మనం ఫస్ట్ వెళ్తున్నాం కదా సార్, ఎవరు లేనప్పుడు ఏదైనా ఒక సినిమా వచ్చినప్పుడు అవుదామా సార్ అంటే, ఆయన కథ మీద, ఆయన పెన్ మీద ఆయనకి ఎంత నమ్మకం అంటే, ఆడియన్స్ మీద ఎంతైతే ఆయన బిలీవ్ చేశారో ఆయన పెన్నెని కూడా అంతే బిలీవ్ చేశారు. పర్లేదు మన కంటెంట్ నమ్మాము, కథే నాయకుడు అని చెప్పి హీ కేమ్ ఫార్వర్డ్ అండి, వితౌట్ క్యాలిక్యులేషన్స్. అది ఏదైనా కూడా
ఓటీటీనా లేదంటే శాటిలైట్లా, హీ డోంట్ కేర్. హీ వాంట్స్ హిజ్ ప్యాషన్ టు కమ్ ఆన్ టు ద స్క్రీన్ అండి. జడ్జి గారు, ఈ కథ కంటే స్ఫూర్తి ఏంటండి ఈ కథ రాయడానికి మీకు జడ్జిగా? అలాగే ట్రైలర్లో ఆయన కోర్టుకు వచ్చి ఏదో ప్రపోజ్ చేస్తాడు ప్రేమని, అదేమైనా మీకు జడ్జిగా మీకేమైనా రియల్ లైఫ్లో తారసపడిందా ఏంటి? అలాంటిది అంటే ఫస్ట్ టైం చూడడం అట్లా. యాక్చువల్గా సార్ ఒక మేబీ రాజశేఖర్ రెడ్డి గారు సీఎం ఉన్నారు సార్ ఒక టైంలో. వారు ఉన్నప్పుడు వరంగల్లో ఒక ఎపిసోడ్ జరిగింది సార్. యాసిడ్ దాడితో అమ్మాయికి ఏదో ప్రపోజ్ చేస్తే అది చిన్న పెట్టి కేసు అయ్యి తర్వాత పోలీసు వాళ్ళు లైట్గా దాన్ని తీసుకున్నారని చెప్పో వాడు అమ్మాయి రెఫ్యూజ్ చేస్తుందని యాసిడ్ పోసి చంపేస్తారు, ఏదో అవుతుంది. తర్వాత దే సఫర్డ్ సమ్ ఎన్కౌంటర్. దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. ఇక్కడ 2 సిచ్యువేషన్స్ చెప్తుంది మనకి ఈ ఎపిసోడ్. ఒక పర్టికులర్ ఏజ్లో ఎనీ హ్యూమన్ బీయింగ్కి ఈ హార్ట్లోంచి ఒక ఫీలింగ్ క్రియేట్ అవ్వడం అనేది క్వైట్ న్యాచురల్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ అన్యూజువల్. దానికి మనకు స్కూల్స్లో కాలేజెస్లో ఆ ఫీలింగ్కి రెస్పాన్స్ అనేది ఏ బుక్లో రాసలేదు అసలు. మనిషి మైండ్ బట్టి ఒకలా రెస్పాండ్ అవుతాడు. బట్ వాట్ షుడ్ బి ద మోస్ట్ ఐడియల్ అండ్ యాక్సెప్టబుల్ వే ఆఫ్ ఏ రెస్పాన్స్ ఈజ్ ఎ క్వశ్చన్. ఇంత పెద్ద సిస్టమ్ క్రియేట్ చేసి ఒక ఫీలింగ్ వస్తే నువ్వు ఒక వెన్యూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయకపోతే దాని కాన్సిక్వెన్సెస్ ఇంత డేంజరస్గా ఉంటాయని చెప్పేది నేను చెప్పిన ఇందాక ఆ వరంగల్ ఎపిసోడ్, యాసిడ్ ఎపిసోడ్. అబ్బాయి ఫీలింగ్ తప్పు కాదు, కానీ వాడి రెస్పాన్స్ తప్పు. సో ఆ రెస్పాన్సు ఎలా ఉంటే కరెక్టు అనే ఒక ఒపీనియన్తో రాసిన స్టోరీ ఇదంతే. ఐ క్లియర్ సార్? అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతం జాబ్ I resigned. Now I am practicing, sir. Okay. I was a district judge for some time. Now I resigned. Now I'm practicing as an high court advocate. ఓకే. ధన్య గారు ఇక్కడ. హాయ్ హాయ్. ట్రైలర్ చాలా బాగుంది. బట్ ఇప్పటివరకు మిమ్మల్ని డిఫరెంట్ షేడ్స్లో చూసాము. అంటే లైక్ యాజ్ యూ మెన్షన్, అంటే ఫస్ట్ చూసిన క్యారెక్టర్ కాకుండా స్టీరియో టైప్ క్యారెక్టర్స్ మీకు రావట్లేదని చెప్పేసి. బట్ ఎప్పుడైనా సరే అంటే లైక్ ఒక నెగిటివ్ క్యారెక్టర్ లాంటిది అలాంటివి ఎప్పుడైనా చేయాలని అనిపించింది? బికాస్ నాకేమనిపించింది అంటే ఇప్పుడు ఈ ట్రైలర్లో చూసిన తర్వాత ఒక పవర్ఫుల్ యాంటాగనిస్ట్ క్యారెక్టర్ కానీ నెగిటివ్ క్యారెక్టర్ చాలా బాగుంటుందని. ఐ హోప్ దిస్ క్లిప్ గెట్స్ వైరల్ అండ్ డైరెక్టర్స్ చూస్తారనుకుంటాను. బట్ అది నా కోరిక యాక్చువల్లీ. ఒక యాక్టర్గా మనం అన్ని రోల్స్ చేయాలి, దానికి జస్టిస్ చేయాలి. సో ఇట్స్ లైక్ అ వెరీ బిగ్, నాకు ఒక ఆశ అంటే ఒక యాంటాగనిస్ట్ రోల్ చేయాలనేది, ఇంకా ఒక దేవుడు రోల్ చేయాలి, ఒక అమ్మవారి గెటప్లో చేయాలి అనేది, అండ్ ఒక బయోపిక్ చేయాలి అనేది నాకు ఒక పెద్ద కోరిక ఉండే. బట్ ఐ హోప్ త్రూ యూ వన్ ఆఫ్ దిస్ విల్ కమ్ ట్రూ. డెఫినెట్లీ ఎప్పుడో ఒకప్పుడు చేయాలని కోరుకుంటున్నా. Thank you. దేవన్ గారు, హాయ్ అండి. సో డైరెక్షన్ అండ్ యాక్టింగ్ ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అండ్ దట్ టు ఒక అంటే లైక్ దీనికి ఇలాంటి స్టోరీస్కి స్క్రీన్ ప్లే అన్నది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో దానికోసం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? బికాజ్ డైరెక్షన్ అండ్ యాక్టింగ్ ఒకటేసారి చేయాలని అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో దాని మీద ఎలాంటి? యాక్చువల్గా ఏ ప్రికాషన్స్ తీసుకోలేదండి. ఓన్లీ కథనే మేము హానెస్ట్గా నమ్మేము. అసలు కథ ఎంత స్పాన్ ఉంటుంది అంటే యూ విల్ బి అమేజ్డ్ అనమాట. అంటే ఈ టైంలో ఇలాంటి ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లింగ్ లవ్ స్టోరీ చేయటం అనేదే ఒక లక్. ఇంత పెద్ద స్పాన్ ఉన్న కథని ఐ హ్యావ్ నో బ్యాక్గ్రౌండ్. నేను నా వెనకాల ఎవరున్నారు ఎవరు లేరు అనేది ఏ క్యాలిక్యులేషన్స్ లేకుండా ప్రొడ్యూసర్ జ్యోత్స్న గారైనా స్టోరీ రైటర్ గారైనా ఇంత పెద్ద స్పాన్ ఉన్న కథని ఒక ఆపర్చునిటీ, బిగ్ ఆపర్చునిటీ, ఈ కథ మీదే, ఇది ఇందులో మీరైతేనే చేయగలరు అని ఒక ఆపర్చునిటీ విత్ నో బ్యాక్గ్రౌండ్ వస్తే హౌ కెన్ వీ లూజ్ ఇట్? అండ్ ఫస్ట్ ఆపర్చునిటీ యాక్సెప్ట్ చేశాను. తర్వాత దీన్ని ఎలా చేయాలి అని చెప్పి ప్రతిరోజు వర్క్ చేసాము. టుడే వీఆర్ హియర్. ఓకే. అంటే బేసికల్గా ఈ కాన్సెప్ట్ బేస్డే, అంటే లైక్ పూర్వజన్మలో రిలేషన్ ఉన్న బేస్డే చాలా మూవీస్ వచ్చినాయి. చూపించే విధానం వేరే అయ్యి ఉండొచ్చు, బట్ చాలా స్టోరీస్ వచ్చినాయి. ఆ ట్రైలర్ చూస్తే చాలామంది అనుకుంటారు రెగ్యులర్ జానర్ అనే కదా, రెగ్యులర్ స్టోరీయే కదా అని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? బికాజ్ నాకు చూసినప్పుడు ఓకే సంథింగ్ ఈజ్ దేర్ ఉంటుంది అని అనిపించింది. బట్
యాజ్ అ కామన్ ఆడియన్గా రెగ్యులర్గా ఉండేదే కదా, బికాస్ చాలా మూవీస్ వచ్చినాయి as మీరు కూడా చూసుంటే. అంటే లైక్ మీరు నాకు తెలిసి ఒక షార్ట్ కూడా పెట్టారు ఫ్లాష్ బ్యాక్లో, కరెంట్ జనరేషన్లో ఉన్న క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్లో వెళ్ళేటట్టు పెట్టారు. సో అలాంటి కంటెంట్ కూడా ఉంది కాబట్టి వాట్ యూ వాంట్ టు సే అబౌట్, ప్రీవియస్లీ కూడా వచ్చినాయి కదా చాలా మూవీస్. మేడం సార్ ప్లీజ్. Your question is very right. What is the difference between other films and this film? So far as feeling రావటం కామన్, అండ్ ఫీలింగ్కి రెస్పాన్స్లు చెప్తూ ఎన్నో సినిమాలు వచ్చినాయి, ఎస్పెషల్లీ గత జన్మ సినిమాలు కూడా. నెంబర్ 1, ఇంటెన్సిటీ డిఫరెంట్, రెస్పాన్స్ డిఫరెన్స్, విచ్ వన్ యూ డిడ్ నాట్ ఫైండ్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఫిల్మ్ సో ఫార్. అండ్ ఆ రెస్పాన్సు ఏ టైప్లో ఉంటే దట్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్ అనేది థీమ్. Am I clear, madam? What could be that you should watch in the film, that's all. ధన్య గారు, సో ఇక్కడ హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్యారెక్టర్ చూసుకుంటే చాలా షేడ్స్ కనిపిస్తున్నాయి. అంటే చాలా మంచిగా ఉన్నారు, అట్ ద సేమ్ టైం చాలా మాస్గా ఉన్నారు, అట్ ద సేమ్ టైం నాటీ అమ్మాయిగా కూడా ఉన్నారు. అయితే ఈ క్యారెక్టరైజేషన్ ఒప్పుకోవడానికి ఇన్ని షేడ్స్ ఉన్నాయి అని ఒప్పుకున్నారా, లేదంటే రెమ్యునరేషన్ బాగా ఇచ్చారా? రెండు, ఆనెస్ట్గా చెప్పాలంటే రెండు. అలా కలిసి రావడం చాలా రేర్. ఇఫ్ యూ గెట్ అ గ్రేట్ క్యారెక్టర్ సమ్ టైమ్స్ రెమ్యునరేషన్ రాకపోవచ్చు, లేకపోతే వీ డూ సమ్ ఫిల్మ్స్ ఫర్ లైక్ గుడ్ రెమ్యునరేషన్. బట్ ఇదేదో నాకు బోనస్ జాక్పాట్ అయినట్టు ఐ ఫెల్ట్. ఎందుకంటే నిజంగా నాకు ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ చేయాలి అనేది నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడు చేయలేదు యాక్చువల్లీ. నా ఫిల్మ్స్ చూస్తే అలా నేను ఐ హ్యావ్ నాట్ డన్ అన్ ఇంటెన్స్ లవ్ స్టోరీ, అండ్ నాకు చేయాలని చాలా ఇష్టం. యూత్కి మంచిగా కనెక్ట్ అయ్యే ఒక మోస్ట్ ఫేవరెట్ జానరా అంటే లవ్ స్టోరీ అనే నేను నమ్ముతాను. సో అలాంటి ఒక ఆపర్చునిటీ దొరికి అందులో నీ టాలెంట్ని కావాలని పర్ఫార్మెన్స్కి స్కోప్ ఇచ్చి అండ్ మంచి రెమ్యూనరేషన్ ఇచ్చినందుకు ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. దేవాన్ గారితో వర్కింగ్ ఎలా ఉంది మీకు? అండ్ లైక్ హీఈస్ అ డైరెక్టర్ అండ్ హీఈస్ యాక్టర్ కదా, విచ్ పోర్షన్ మీకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది? బోత్, బట్ ఫస్ట్ నేను తను ఆయన డైరెక్ట్ చేయగలుగుతాడా లేదా అని ఒక చిన్న డౌట్ ఉండే. నరేషన్ ఏదో సూపర్బ్గా చేశారు ఆయన. డైరెక్షన్ తెలియదు కదా మనకి, ఇంతకు ముందు చూడలేదు కాబట్టి. బట్ ఐ జస్ట్ వెంట్ విత్ బ్లైండ్ ఫెయిత్. కొన్ని బ్లైండ్ ఫెయిత్తో మనం వెళ్ళాల్సిందే, బికాజ్ అలా అనుకోండి ఉంటే నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు దిల్రాజు గారు సీతమ్మ వాకిల్లో నన్ను ఎందుకు పిలవాలి? ఐ వాజ్ జీరో, అప్పుడు ఏం తెలియదు నాకు. యాక్టింగ్, కెమెరా ముందు యాక్టింగ్ చేయాలని కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు. తమిళ్లో ఒక సినిమా చేసి వచ్చాను. సో అలాంటి వాళ్ళు నాకెందుకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలి అని. సో సమ్ థింగ్స్ ఆర్ జస్ట్ ట్రస్ట్. ఓకే, అమ్మాయి చేయగలుగుతుంది అనే ఒక ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఈరోజు నేను ఒక 30-35 ఫిల్మ్స్ చేసి ఈ ఇండస్ట్రీ నాకు ఫుడ్ పెడుతుంది. సో ఆ ఫెయిత్ మీదే వెళ్ళాను. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. దేవాన్ గారు సార్, యాక్చువల్లీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ అండి. టూ మెనీ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్తాను నేనైతే, యాక్టర్, డైరెక్టర్. అండ్ ఇందులో మీరు చూసుకుంటే ట్రైలర్లో చాలా వరకు విఎఫ్ఎక్స్కి సంబంధించి కూడా కొన్ని ఉన్నాయి. బీయింగ్ ఏ ఫస్ట్ డెబ్యూటెంట్ డైరెక్ట్గా అవ్వడం, ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేశారు? అంటే ఎలాంటి రిఫరెన్సెస్ తీసుకున్నారు? ఎవరి సపోర్ట్ ఉంది ఈ విఎఫ్ఎక్స్ పరంగా? అంటే యాక్చువల్గా నేను 10 years నుంచి పాసివ్గా మూవీ ఇండస్ట్రీలో ట్రై చేస్తూ ఉన్నప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉన్నారండి. ఓకే. సో ఈరోజు ఈ మూవీకి విఎఫ్ఎక్స్ అందిస్తున్న మ్యాట్రిక్స్, అఖండ 2, తర్వాత అనిల్ రావుపూడి గారి అన్ని మూవీస్ చేస్తున్న నా ఫ్రెండ్ ఉన్నారు నరేంద్ర అని. తను చాలా సపోర్టివ్గా, ఇంత పెద్ద యాక్చువల్గా విఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఉన్నా కూడా మాకు కేక్ వాక్ లాగా చేసి పెట్టి, ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు చూడండి, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారు ఉన్నారు. భీమ్స్ గారును మన స్టోరీ రైటర్ జడ్జ్ అనిల్ కుమార్ గారు ఫ్రెండ్ అనమాట. నేను ఎలా అయితే ఫిదా అయ్యానో సార్ చెప్పిన విధానానికి ఈవెన్ భీమ్స్ గారు కూడా ఫిదా అయ్యి వండర్ఫుల్ ట్యూన్స్ ఇచ్చారు. దానికి భాస్కర్ భట్ల గారు 5 లిరిక్స్ అందించారు. 5 songs, 5 బ్లాక్ బస్టర్స్ అని మీరే చెప్తున్నారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ పీపుల్ కమ్యూనికేట్ అండి. డిఓపి సతీష్ ముత్యాల గారు ఉన్నారు. అంత టెక్నికల్లీ వీఆర్ వెరీ స్ట్రాంగ్. మా వెనకాల టైటిల్ ఉన్నట్టు దేవుడు కూడా మా సపోర్ట్ ఇచ్చాడండి. సూపర్. మీకేది మోర్ కంఫర్టబుల్ అంటే ఏం చెప్తారు? అసలు ఏది కంఫర్ట్ కదండి లైఫ్లో, దేన్నైనా యాక్సెప్ట్ చేసుకుని ముందుకెళ్ళాలి అంతే. జోష్న గారు, మ్యామ్ మీరు ఒక షార్ట్లో యాక్ట్ చేశారు, ఒక షార్ట్లో కనిపించారు అనమాట. మీకు ఏది బాగా నచ్చింది, యాక్టింగా లేదంటే ప్రొడ్యూస్ చేయడమా?
ప్రొడ్యూస్ చేయడమే బెస్ట్, యాక్టింగ్ బెస్ట్. అనిల్ గారు, అంటే చాలామంది డబ్బులు సంపాదించి ఏదో లాభసాటి వ్యాపారంలో పెడతారు, రియల్ ఎస్టేటో లేదా ఇంకోటో. మీరు సినిమాల్లో ఎందుకు పెట్టాలనుకున్నారు? అది కాకుండా ఏ బ్యాక్గ్రౌండ్ లేని దేవన్ పిలిచి ఆయన్నే లీడ్ యాక్టర్గా చేసి ఆయనకే డైరెక్షన్ ఇచ్చారు. అంటే ఏం ధైర్యము, అంటే ఎందుకు సినిమా తీయాలనుకున్నారు, దీని మీద అంత డబ్బులు పెట్టాలనుకున్నారు? వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా తిరిగి దాని మీద ఏమైనా? సార్, there are two ways of answering this question, sir. In a materialistic sense, రేషనల్గా ఉంటే సినిమా తీయొద్దు సార్. బ్రెయిన్ పని చేస్తే సినిమా తీయొద్దు. పిచ్చి ఉంటేనే సినిమా తీయాలి. యూ కేటగరీ మీ అండర్ ది సెకండ్ వన్. ఓకే, దట్ ఈస్ మై ఆన్సర్. ధన్య గారు హాయ్. సో ఇందులో డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ ఇట్స్ నాట్ ఈజీ డూయింగ్ పీరియాడిక్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. సో వాట్ వాస్ దట్ ఛాలెంజ్ దట్ యూ టుక్ వైల్ డూయింగ్ దట్ క్యారెక్టర్? ఛాలెంజ్ అంటే ఇప్పుడు నేను ఎట్టి పరిస్థితిలో నాకు వచ్చిన ప్రతి సినిమాని నేను ప్రూవ్ చేసుకోవాల్సిన ఒక స్టేజ్లో ఉన్నాను నా కెరియర్లో. ఐ కెనాట్ మేక్ ఎనీ మిస్టేక్స్. అంటే ఐ హ్యావ్ టు గివ్ మై 10,000% అని అనుకోండి. బికాజ్ చాలామంది యంగ్స్టర్స్ వస్తూ ఉన్నారు. ఎవ్రీ డే దెర్ ఆర్ న్యూ టాలెంట్ కమింగ్ అండ్ దే లుక్ గార్జియస్ అండ్ దేర్ యాక్టింగ్ టాలెంట్ ఇస్ పీక్. నన్నెందుకు కాస్ట్ చేయాలి అని అనుకునే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో మనకున్న ఒకటే ఏకైక ఒక ఏమంటారు అది, ఇట్స్ లైక్ అది ఆయుధం. ఆ వర్డ్ కింద మనకున్న ఏకైక ఆయుధం మనం హార్డ్ వర్క్, అంతే. సో అది మాత్రం వదులుకోకుండా నా వర్క్ మీద 100% ఫోకస్ పెట్టి చేద్దామని ఒక మైండ్ సెట్లోకి ఐ మేడ్ షూర్ దట్ వాట్ ఎవర్ ఛాలెంజింగ్ రోల్స్ కమ్ ఐ హ్యావ్ టు గివ్ మై 1000% అన్నట్టు ఫిక్స్ అయిపోయాను. సో ఇంకా నేను చాలా థియేటర్ చేశాను యాక్చువల్లీ. చిన్నప్పుడు ఐ యాక్టెడ్ ఇన్ అ లాట్ ఆఫ్ నాటకాలు అదంతా చేసేదాన్ని. సో అక్కడ నాకు ఒక గురువు ఉన్నారు. సో ఆయన్ని అడిగి బాడీ లాంగ్వేజెస్ ఎలా మార్చుకోవాలి అని కొంచెం ట్రైనింగ్ అంతా తీసుకొని చేశా. ఇందాక చెప్పారు సమ్ బయోపిక్స్ యూ వాంట్ టు పెర్ఫార్మ్ ఆర్ సమ్ గాడెస్ కైండ్ ఆఫ్. ఇప్పుడు చెప్తున్న నాటకాల్లో కూడా చేశాను పీరియాడిక్ కైండ్ ఆఫ్. సో ఆ పీరియాడిక్ టైప్లో విచ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ యూ వాంట్ టు పోర్ట్రే? అంటే పీరియాడిక్ టైప్లో అని కాదు, బట్ అమ్మవారి గెటప్లో ఏదో చేయాలని చిన్న కోరిక సార్. లైక్ ఇప్పుడు నయనతార మ్యామ్ చేస్తారు. సో అలాంటి రోల్స్ ఆర్ సీతాదేవి కానీ, మ్యామ్ ఇందాక చెప్పారు సరస్వతి గెటప్ కానీ, లక్ష్మీదేవి గెటప్ కానీ, అలాంటిది ఏదైనా ఉంటే బాగుంటుంది. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. TFCC ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.
హాయ్ దిస్ ఇస్ పూజిత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీఫ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.